వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో ఇదే నెల 11వ తారీఖున బ్యాచ్లు ప్రారంభమయ్యాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు ప్రధానంగా వర్తమాన అంశంలో మనం ఒకసారి చర్చిద్దాం. అదేవిధంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచ్ అనేది జూలై 1వ తారీఖున ప్రారంభం కానున్నది. ప్రజెంట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయని మీరు గమనించగలరు. అయితే టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటే ప్రధానంగా అస్సాం రాష్ట్రంలోని ప్రధానంగా ఒక దేవాలయం అనేది కలుస్తారు. ఫేమస్ ఫెస్టివల్ ఏదంటే అస్సాం రాష్ట్రంలోని అంబుబాచి మేళా. చాలా పేపర్లు అడుగుతున్న క్వశ్చన్ ఏదంటే అస్సాంలోని ఫేమస్ ఫెస్టివల్ అంబుబాచి మేళా. అంబుబాచి మేళా. మరి అంబుబాచి మేళా ఫెస్టివల్ అనేది అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపులే కామాఖ్యమ్మ టెంపుల్. గుర్తుపెట్టుకోవాలి, కామాఖ్యమ్మ టెంపుల్. మరి కామాఖ్యదేవి టెంపుల్ ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా ఫెస్టివల్ నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి స్టార్ట్ అవుద్ది, 26 అనేది ఎండింగ్ అవుద్ది ప్రతి సంవత్సరం కూడా. అంటే ఒక 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం జూన్ నెలలోనే ప్రారంభం అవుతుంది. ఒక 3 రోజుల పాటు పూర్తిగా టెంపుల్ని క్లోజ్ చేసేస్తారు. ఎక్కడ అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యమ్మ టెంపుల్ని పూర్తిగా ఆ టెంపుల్, ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఋతుస్రావం, ఈ ఋతుస్రావం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా 3 రోజుల పాటు ఆ టెంపుల్ క్లోజ్ చేయడంతో పాటు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఆ అస్సాం రాష్ట్రంలో పూర్తిగా 3 రోజులు ఉపవాసం ఉండాలంటే ఆహారం కూడా తీసుకోకూడదు. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఆహారం తీసుకోకుండా ఉంటూ దానితో పాటు ఏదైతే భూమాత, ఈ భూమాతకు అనేది కంప్లీట్గా రెస్ట్ అనేది ఇవ్వాలి. అంటే వ్యవసాయం కూడా చేయకూడదు. అదేవిధంగా ఏవైనా పుస్తకాలు, ముఖ్యమైన గ్రంథాలు కూడా చదవకూడదు. మరి అటువంటి అద్భుతమైన ఫెస్టివల్ మనకి అస్సాంలోని ప్రధానంగా మన బిహు ఫెస్టివల్ ఎలా చెప్పుకుంటామో బిహు డ్యాన్స్ ఉంది, బిహు ఫెస్టివల్ ఉంది. అంబుబాచి మేళా ఫెస్టివల్ ఒక వండర్ఫుల్ ఫెస్టివల్ అస్సాం స్టేట్ను గమనించాలి. ఇదేంటి సార్, అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగే అంబుబాచి మేళా ఫెస్టివల్. ఈ టెంపుల్ మనకు కనిపిస్తుంది విజువల్లో. ఇదే కామాఖ్యమ్మ టెంపుల్ అని గమనించాలి. అయితే ఇంకా నీకు విజువల్ ఇంకా తీసుకుంటే ఇదే సార్ అంబుబాచి మేళా ఫెస్టివల్ కామాఖ్యమ్మ. ఇదండి కామాఖ్యమ్మ టెంపుల్ వింటర్. జనరల్ తీసుకుంటే ఇది మనకి ఏ నెల, నైరుతి ఋతుపవనాలు వచ్చే నెల కాబట్టి జూన్ నెల కాబట్టి ఈ టెంపుల్లో సార్ ప్రధానంగా అద్భుతంగా 3 రోజులు ఉపవాసం ఉండి ఇటువంటిది ఈ ఆహారం కూడా సేవించుకుంటూ ఉపవాసం ఉంటారు. తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేసి గేట్లు, అంటే దైవం లోపల దైవం ఏ విధంగా ఉంటుంది, టెంపుల్ లోపల తీసుకుంటే ప్రధాన కామాఖ్యమ్మ ఆ విగ్రహం అనేది ఉండదు, చిన్న రాతి రూపంలో ఉంటుంది. దాన్ని వేలాది మంది జనరల్ తీసుకుంటే ఇండియాలో కాదు ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ఈ టెంపుల్ని వీక్షిస్తారు. గుర్తుపెట్టుకో, అంబుబాచి మేళా ఫెస్టివల్ ఇదంటే సార్ అస్సాంలో ప్రధానంగా అస్సాంలో కామాఖ్య, ఈ కామాఖ్య ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలోని జరుపుకునే ప్రధాన పండుగ అంబుబాచి మేళా. ఇప్పుడే మనం చెప్పాం. మరి దేవత యొక్క ప్రతీకాత్మక వార్షిక ఋతుస్రావాన్ని 3 రోజుల పాటు ఆహారాన్ని తీసుకోకుండా, ప్రధాన గ్రంథాలు చదవకుండా భూమాతకి విశ్రాంతి ఇవ్వాలి. అది దీని ప్రధాన ఉద్దేశం. అంటే ఎవరైతే కామాఖ్యం ఉన్నారో ఆవిడ వార్షిక ఋతుస్రావాన్ని పురస్కరించుకొని దీనిని ప్రతి సంవత్సరం కూడా జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. అదే మనం మాట్లాడాం, 3 రోజుల పాటు అన్నాం. ఏదంటే సార్ జూన్ 22 నుంచి 26 వరకు ఈ పండుగని అద్భుతంగా నిర్వహిస్తారు. అమ్మవారు ఋతుస్రావంలో ఉంటారని నమ్మకం కారణంగా ఆలయ గర్భగుడిని 3 రోజుల పాటు మూసివేస్తారు. ఇప్పుడు జూన్ 22 నుంచి 25 వరకు, జూన్ 22 నుంచి 25 వరకు మూసివేస్తారు. ఇప్పుడు చూడు, నెక్స్ట్ వన్, అమ్మవారు ఋతుస్రావంలో ఉంటారని నమ్మకం కారణంగా ఆలయ గర్భగుడి ఇదిగోండి సార్ 3 days, 3 రోజుల పాటు పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు భక్తులు వంట చేయకూడదు. వంట అనేది ఖచ్చితంగా వంట చేయడం క్లోజ్ చేయాలి. పవిత్ర గ్రంథాలు ఏముంటే అవి చదవకూడదు. మరి అదే వ్యవసాయం చేయకూడదు. ఎందుకు, భూమాతకి విశ్రాంతి సమయం ఇవ్వాలని దీని యొక్క ప్రధాన ఎజెండా. కాబట్టి 4వ రోజు మళ్ళీ జూన్ 26వ తారీఖున ఈ టెంపుల్ అనేది పునఃప్రారంభించి వేలాది మంది భక్తులు ఈ టెంపుల్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత అనంతరం ద్వారాలు, తలుపులు, ఆలయ ద్వారాలు తెరిచి వేలాది మంది భక్తులు ఈ అమ్మవారి యొక్క
అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ జూన్లో జరుపుకుంటారు అంబుబాచి మేళా ఫెస్టివల్ అసోం స్టేట్ నువ్వు గమనించాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రంలో ప్రధాన ఫెస్టివల్స్ ఏంటి? రాజీ పర్బా ఫెస్టివల్, అదేవిధంగా పూరి జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్. మరి ఒడిశా రాష్ట్రంలో ప్రధానంగా ఈ రాజీ పర్బా ఫెస్టివల్ ఇప్పుడు జరుపుకుంటారు? ఇది 4 రోజుల పాటు జరుపుకుంటారు. గుర్తుపెట్టుకో, ఇది 4 రోజుల పాటు ఈ రాజీ పర్బా ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారు. ఆడపిల్లలు ప్రధానంగా ఉయ్యాల్లో ఊగుతూ, చిన్నపిల్లలుగా వచ్చేటువంటి ఉయ్యాలు చూడండి, ఇమేజ్ మనకు కనిపిస్తుంది. ఉయ్యాల్లో ఊగుతూ వీళ్ళు కూడా సేమ్ ఏదైతే మన ఋతుస్రావం అన్నామో అలాగే ఇయర్లీ అటువంటి సందర్భాల్లో భూమాతకి విశ్రాంతి ఇవ్వడము, ఇంట్లోని వంట పాత్రలు కానీ ఇంటి గదిని శుభ్రంగా చేసుకోవడము. మరి 4 రోజులు అద్భుతంగా జరుపుకుంటారు ఒడిశా రాష్ట్రంలో ఫెస్టివల్ రాజీ పర్బా ఫెస్టివల్. మనం గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఇదండి సార్, ఇలా ఉయ్యాల్లో ఊగుతూ ఎప్పుడైతే ఋతుస్రావం నుంచి బయటకు వచ్చిన తర్వాత 4 రోజుల పాటు అద్భుతంగా జరుపుకుంటూ ఇంటి యొక్క వంటగదిని పరిశుభ్రం చేస్తూ, వంట వస్తువులు శుభ్రం చేస్తూ, అలాగే ఎవ్రీడే 4 days కూడా ఈ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. మనకి ఇమేజ్ నీట్గా కనిపిస్తుంది. ఒకసారి గమనించండి, ఇదే సార్ శ్రీతత్వానికి మరియు భూమాత సారవంతానికి అంకితమైన ఒడిశా యొక్క అత్యంత ప్రముఖ సాంస్కృతిక ఉత్సవం రాజా పర్బా. దీన్నే రాజా పండుగ అంటారు. ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకో, జూన్లోని అంటే అంబుబాచి మేళకు ముందు జూన్ 14 నుంచి జూన్ 16 వరకు సార్. ఎప్పటి నుంచి అంటే జూన్ 14 నుంచి జూన్ 16 వరకు కండక్ట్ చేస్తారు రాజీ పర్బా ఫెస్టివల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదండి సార్, ఇది ఋతుపవనాల ఆరంభాన్ని సూచించడంతో పాటు ప్రకృతి అందాలను కూడా సూచిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడైతే కేరళ తీర ప్రాంతానికి తాకుతాయో అలాగే విస్తరిస్తాయో ఆరంభాన్ని సూచించడంతో పాటు ప్రకృతి దృశ్యాలను, ప్రకృతి యొక్క మార్పులను కూడా తెలియజేస్తుంది రాజీ పర్బా ఫెస్టివల్. ఇది ప్రధానంగా ఇదండి సార్, 4 days 4 రోజులు జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభం అయితే జూన్ 14, 15, 16 క్లోజింగ్ డే చివరి రోజు. కాబట్టి ఇదండి సార్, మొదటి రోజు దీన్ని ఏ విధంగా జరుపుకుంటారంటే సజా బజా. సజా బజా అంటే ఫస్ట్ రోజు మన ఇల్లు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో, గృహాలను శుభ్రపరచుకోవడము, మరియు వంటగది అది వంటలో ఉన్న పరికరాలను నీట్గా కడగడము. మరి కడగడానికి మరియు అదే విధంగా తీసుకుంటే ఆ రోజు వంటగది మొత్తం శుభ్రంగా చేసి వంట పరికరాలు వాటిని శుభ్రంగా కడగడం, ఇటువంటి ప్రక్రియ మొత్తం జరుగుతుంది. దాన్నే మనం సజా బజా అంటాము. ఈ రాజా పర్బా ఫెస్టివల్లో మొదటి రోజు గృహాన్ని శుభ్రం చేసుకోవాలి అని దీని ప్రధాన ఎజెండా. తర్వాత రెండవది తీసుకుంటే పహిలా. ఈ పహిలీ రాజు అంటే ఉత్సవాల ప్రధాన ప్రారంభం రోజు. ఎప్పుడైతే ఇల్లు శుభ్రం చేసుకొని ఇల్లు పరిశుభ్రంగా ఇంట్లో ఉన్న వస్తువులు పరిశుభ్రంగా ఉంచుకున్నావో తర్వాత ఉత్సవం అనేది ప్రారంభమైపోతుంది, కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉత్సవాలు అనేవి ప్రధాన ప్రారంభం రోజున ఏమంటారంటే అడుగుతాండు పహిలా రాజా అంటారు. చూసుకోండి, శుభ్రపరచడం అనేది ప్రధానంగా సజబజ అని గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఉత్సవం ప్రారంభాన్ని ఏమంటారంటే పహిల రాజా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిథున సౌరమాసం ప్రారంభాన్ని సూచించే మధ్య పండగ, ఆ పండగను ఏమంటామంటే రాజు సంక్రాంతి 3వ రోజు. తర్వాతది భూదాహ లేదా బసిరాజా, ఇది 4వ రోజు వేడుకల ముగింపు రోజు అని మనం గమనించాలి. ప్రధానంగా ఈ రాజీ పర్బా ఫెస్టివల్ ది ఫేమస్ ఫెస్టివల్ 4 days. మరి అదేవిధంగా తీసుకుంటే జూన్లో స్టార్ట్ అవుతుంది 14 నుంచి 16 వరకు. మరి అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్ కూడా వండర్ఫుల్గా జరుపుకుంటారు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏదంటే సార్ మేజర్ ఫెస్టివల్స్ ఏ రాష్ట్రంలో ఎక్కడేం జరుపుకుంటారు? మనకి ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఓనం ఫెస్టివల్ జరుపుకుంటారు, తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పొంగల్ జరుపుకుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మనకి బ్రహ్మోత్సవాలు అనే ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మోత్సవాలు, లేకపోతే ఉగాది ఫెస్టివల్. ఒడిశా రాష్ట్రంలో రాజీ పర్బా ఫెస్టివల్. అదేవిధంగా ఇదే ఒడిశా రాష్ట్రంలోని మనం ఇప్పుడే మాట్లాడాము పూరి జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో డోలోత్సవ్ అనే ఫెస్టివల్, చాలా దుర్గా పూజ కావచ్చు, డోలోత్సవ్ కావచ్చు, అద్భుతంగా జరుపుకుంటారు వెస్ట్ బెంగాల్లోని. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పోయాలి బైశాఖి, అలాగా నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్, అదే మణిపూర్లో షాంఘై ఒక డీర్ ఉంది జింక, షాంఘై ఫెస్టివల్ మణిపూర్లోని. మేఘాలయలోని వాంగ్లా ఫెస్టివల్, బాబ్ డెలైన్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. త్రిపురలో మొన్న అడిగాడు కర్చీ పూజ ఫెస్టివల్, 14 మంది దేవుళ్ళకి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కర్చీ పూజ ఫెస్టివల్ ఎక్కడ త్రిపుర అని, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రతి స్టేట్లోని శ్రీరామనవమి ఉత్తరప్రదేశ్లోని,
కైట్ ఫెస్టివల్, సమ్మర్ ఫెస్టివల్ రాజస్థాన్లో చాలా అద్భుతంగా జరుపుకుంటారు. అదే కైట్ ఫెస్టివల్ మళ్ళీ గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు, అదే కైట్ ఫెస్టివల్ రాజస్థాన్లో జైపూర్లో జరుపుకుంటారు సమ్మర్ ఫెస్టివల్. అదేవిధంగా తీసుకుంటే శివపార్వతులు పూజిస్తారు రాజస్థాన్ రాష్ట్రంలోని గౌర్ మరియా ఫెస్టివల్ చాలా చాలా. అదేవిధంగా గణేష్ చతుర్థి ఫెస్టివల్ మహారాష్ట్ర. ఇలాగ మనం చాలా ఫెస్టివల్స్ మనం చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని ప్రధానంగా మైసూర్లో దసరా బాగా జరుపుకుంటారు. అదే ఛత్తీస్గఢ్లోని బస్తార్ దసరా. అదేవిధంగా తీసుకుంటే కుళ్ళు దసరా. ఇలా చాలా ఫెస్టివల్స్, ఒక 200 ఫెస్టివల్స్ మనం క్లాసులో డిస్కషన్ చేసుకుంటాం. అలాగే కొన్ని మీకు మేజర్ ఫెస్టివల్స్ ఇదండి, లడఖ్లో లోసార్ ఫెస్టివల్ అని, హిమాచల్ ప్రదేశ్లో కుళ్ళు దసరా ఫెస్టివల్ అని, అదేవిధంగా తీసుకుంటే ఇదండి గాంగోర్ ఫెస్టివల్ రాజస్థాన్లో శివపార్వతులు పూజ చేస్తారు. నవరాత్రి ఫెస్టివల్ గుజరాత్. అలాగే నెక్స్ట్ మన గణేష్ చతుర్థి ఫెస్టివల్ మహారాష్ట్ర, మైసూర్లో ప్రధానంగా దసరా, ఆంధ్రప్రదేశ్లో ఉగాది, తెలంగాణలో తీసుకుంటే బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం ఇటువంటివన్నీ తెలంగాణలో ఫెస్టివల్స్. ఇక్కడ ఓనం ఫెస్టివల్ కేరళ, ఇది పొంగల్, జల్లికట్టు తమిళనాడు. అదేవిధంగా ఇప్పుడే మనం చెప్పాం పూరి జగన్నాథ్ రథయాత్ర. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో మనం డీటెయిల్ కోడింగ్ రూపంలో చెప్పుకుంటాం. అలాగే ప్రధానం తీసుకుంటే ఇవన్నీ మనం మాట్లాడాం. మన ప్రధానం తీసుకుంటే హార్న్బిల్ ఫెస్టివల్ అని, కర్చీ పూజ ఫెస్టివల్ అని త్రిపుర. ఇలాగ మొత్తం ఇవి ఒక మేజర్ ఫెస్టివల్స్, ఒక 200 ఫెస్టివల్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ రకరకాల పేపర్లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. మరి టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ మాట్లాడుకుంటే పద్మ అవార్డ్స్. ఏంటి సార్ పద్మ అవార్డ్స్? అసలు పద్మ అవార్డ్స్ అనేవి ఏంటి? భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు 4 ఉన్నాయి. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు 4. అసలు ఈ పద్మ అవార్డ్స్ ఈ 1954లోనే ఏర్పాటు చేయడం జరిగింది. 1954 నుంచి ఇవ్వడం ప్రారంభించారు. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో ఫస్ట్ది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ నువ్వు గమనించాలి. ఇలాగా ఈ పద్మ అవార్డ్స్ అనేవి ప్రతి ఏటా అందజేస్తారు. భారతరత్న అనేది అది గవర్నమెంట్ డిసిషన్ మేకింగ్, వాళ్ళు ఇచ్చే దీన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఈ 3 కూడా ఇవ్వాలి. భారతదేశంలో 2వ అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మవిభూషణ్, భారతదేశంలో 3వ అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మభూషణ్, నా భారతదేశంలో 4వ అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మశ్రీ. ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా జనవరి 26న ఎక్స్చేలో అందజేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 2 విడతల కింద వీటిని ప్రకటించడం జరిగింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, 2026లోని ప్రధానంగా ఈ అవార్డ్స్ అనేవి ఎంతమందికి ప్రకటించారు? 131 మందికి ప్రకటించారు. ఈ 131 మందికి ప్రకటించారు. ఇందులోని పద్మ విభూషణ్ ఎంతమందికి అంటే అదే నెంబర్ని మల్టిపుల్ చేయండి సార్, కలపండి, ఎడిషన్ చేయండి. ఎడిషన్ అంటే కలపాలి. 1+3+1 ఎడిషన్ చేస్తే 5గురికి ఇవ్వడం జరిగింది రీసెంట్గా పద్మ విభూషణ్. పద్మభూషణ్ ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే స్టార్టింగ్ నెంబర్ తీసుకోవాలి, కోడింగ్ మెథడ్లో చూసుకోండి. 13 ఇవ్వడం జరిగింది పద్మభూషణ్. పద్మశ్రీ ఎంత అంటే 1 ముందుకు తీసుకొస్తే 103 ఇవ్వడం జరిగింది. అంటే 103, 13, 5 చూసుకోండి. ఇక్కడ ప్రధానం తీసుకుంటే 3, 3, 6 + 5 11, అదేవిధంగా 3, అదేవిధంగా 1, 131 మందికి ప్రకటించారు. మరి అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. మరి ఈ పద్మశ్రీ, ఈ పద్మ విభూషణ్ 5గురికి ఇచ్చారు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కోడ్ రూపంలో చెప్తాను, మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అయితే ఇక్కడ ఒకసారి గమనించు, ఇదిగోండి సార్ పద్మ అవార్డ్స్. రాష్ట్రపతి పద్మ అవార్డ్స్ 2వ విడత ప్రధానోత్సవం అనేది జరిగింది. రాష్ట్రపతి ప్రజెంట్ భారతదేశానికి రాష్ట్రపతి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఒక 66 మందికి 2వ విడత ప్రకటించారు. రీసెంట్గా ఫస్ట్ విడత ప్రకటించడం జరిగింది, 2వ విడత కూడా ఒక 66 మందికి ప్రకటించారు. మరి 131 మంది ఈ పద్మ పురస్కారాల్లోని ఈ తొలి విడత ఈ మొత్తం ఓవరాల్గా 131 మందికి ప్రకటించారు. ఇప్పుడే మనం మాట్లాడాం. తొలి విడతలోని 2 పద్మ విభూషణ్ ఇచ్చారు, 6 పద్మభూషణ్ ఇచ్చారు. పద్మభూషణ్ చూసుకో, 57 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. 2వ విడత నిన్న మనం తీసుకుంటే 2వ విడత మళ్ళీ 2 పద్మ విభూషణ, అదేవిధంగా 7 పద్మభూషణ, 57 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. ఎవరు? 2 విడతల కింద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందచేయడం జరిగింది. అయితే మనకి ఎవరికి ఎలా ఇచ్చారని ఒకసారి పరిశీలిస్తే
ఇక్కడ ప్రధానంగా ఈ అవార్డ్స్ అనేవి ఒకసారి పరిశీలిస్తే ఇదండి సార్, 5గురికి 2026లోని 5గురికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. ఇది పద్మ విభూషణ్, భారతదేశంలో అత్యున్నతమైన 2వ పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్. మరి 5గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వీళ్ళందరి పేర్లు, అందులో కేరళ వాళ్ళకి 3 ఉన్నారు. మరి రిమైనింగ్ తీసుకోండి, ఇదిగోండి ఇక్కడ కేరళ స్టేట్, కేరళ. ఒకటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కేరళలో ప్రధానంగా ఉన్న చర్చ్ ఏదంటే థామస్ చర్చ్. థామస్ అనే ఒక చర్చ్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. మరి కేరళలో ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరంటే సతీశన్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్. మరి కోడ్ ఎక్కడ నేను రాస్తాను ఒకసారి పరిశీలించండి సార్. కోడ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కేరళ రాష్ట్రం చూసుకుంటే ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని ఇటువైపు చూడండి సార్, అచ్యుత, సీఎం అచ్యుత, సీఎం అచ్యుత కూడా అబ్జర్వ్ చేయి, సీఎం అచ్యుత. థామస్ చర్చిలో, థామస్ చర్చిలో లేకపోతే థామస్ చర్చిలో ఎవరు? సీఎం అచ్యుత. థామస్ చర్చిలో ఎస్ఐ నారాయణరావును ఇక్కడ చూడండి సార్, కోడ్ చూడు, సీఎం అచ్యుత థామస్ చర్చిలో ఎస్ఐ నారాయణరావును రాజాములో వయాలిన్ ప్రోగ్రాం అవుతుంది. రాజాంలో వయాలిన్ ప్రోగ్రాం అవుతుంది. అక్కడ ధర్మేంద్రను అరెస్ట్ చేయని, అరెస్టు చెయ్యు అని ఆదేశాలు జారీ చేశాను. ఇది కోడ్ సార్. 5గురికి ఇచ్చారు. ఏ అవార్డు అన్నావు? పద్మ విభూషణ్. 5గురు తీసుకుంటే ధర్మేంద్ర సింగ్ డియోల్ కళారంగానికి ఇచ్చారు, మహారాష్ట్ర. కేటీ థామస్ ప్రజా వ్యవహారాలు, కేరళ. ఎన్ రాజాం కళలు, ఉత్తరప్రదేశ్. నారాయణన్ సాహిత్యము, విద్య, కేరళ. అచ్యుతానందన్ చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది, ప్రజా వ్యవహారాలు, కేరళ. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, కోడ్ ఏంటన్నాం ఇక్కడ? కోడ్ మనం మాట్లాడుకుంటే సీఎం అచ్యుత థామస్ చర్చిలో ఎస్ఐ నారాయణరావును, రాజ్యాంగంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది, వయాలిన్ ప్రోగ్రాం అవుతుంది, అక్కడికి వెళ్ళి ధర్మేంద్రను అరెస్ట్ చేయు అని సీఎం చెప్పారు. ఫస్ట్ పేరు చూడండి, సీఎం అచ్యుత అన్నాం కాబట్టి మొదటి పేరు ఏదండి? సీఎం అచ్యుతానందన్ మొదటి పేరు. సీఎం కాబట్టి ప్రజా వ్యవహారాలు, ఫస్ట్ పర్సన్ కాబట్టి కేరళ రాష్ట్రమే. రెండో పేరు చూడు, అదేవిధంగా మనం రెండో పేరు చూడు, థామస్ చర్చిలో అన్నాం. రెండో పేరు కూడా అబ్జర్వ్ చేయు. రెండో పేరు ఇదిగో థామస్ చర్చి ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది. కాబట్టి ఇది కూడా ప్రజా వ్యవహారాలే, స్టేట్ కేరళ. సో సీక్వెన్స్లు కేరళ, ప్రజా వ్యవహారాలు. థామస్ చర్చిలో ఎస్ఐ నారాయణరావు. ఎవరు? ఎస్ఐ నారాయణరావు. ఒకసారి గమనిస్తే ఇదిగోండి నారాయణరావు, ఎస్ఐ నారాయణరావు. మనం ఎస్ఐ అవ్వాలంటే బాగా చదవాలి, పుస్తకాల మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి, విద్య బాగా చదవాలి, విద్య. ఆయనది కూడా కేరళ. వరుసగా 3 కేరళలే. తర్వాత తీసుకుంటే రాజాములో ఏ ప్రోగ్రాం జరుగుతుంది? వయాలిన్ అంటే కళాకారులు, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. కాబట్టి అతని పేరు చూడు, గమనించి ఒకసారి. ఇదిగో రాజాం కళా విభాగం, ఉత్తరప్రదేశ్. ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇదిగోండి ధర్మేంద్ర సింగ్ డియోల్ కళాకారుడు, మహారాష్ట్ర. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే అది ఈజీ అని మనం చెప్పుకోవచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వాడు గమనించాలి, ఈ కోడ్ బాగా గుర్తుపెట్టుకో. ఈ 5 పేర్లు నువ్వు ఈజీగా చెప్పగలవు. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే
ఓకే. ఇప్పుడు కోడ్ చాలా ఈజీ చెప్పారు. సీఎం అచ్యుత థామస్ చర్చిలో ఎస్ఐ నారాయణరావుతో రాజ్యాంలోని వయోలిన్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ధర్మేంద్ర అనే వ్యక్తులను అరెస్ట్ చేయి. ఇది కోడ్. ఆర్డర్ కూడా 3 రాష్ట్రాలు కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రావడం జరిగింది. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కంఠస్థ పెట్టకూడదు. ఆ కోడ్ ఏ విధంగా ఇచ్చామో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి జనరల్గా 19 మంది మహిళలకి అవార్డు ఇవ్వడం జరిగింది. 6 ఎన్ఆర్ఐ విదేశీయులకి, ఇంకా 16 మంది చనిపోయిన తర్వాత ఈ అవార్డు తీసుకున్నారు. ఒకసారి ఆ డేటా కూడా మనం గమనిద్దాము. ఒకసారి తీసుకుంటే ప్రధానంగా ఆ డేటా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి సార్. పద్మ అవార్డ్స్లో ప్రధానంగా ఇదండి సార్. మొత్తం ఎంతమందికి ఇచ్చారు? 131 మంది. ఈ నెంబర్ని కలిపితే 5. ఆల్రెడీ 5 మనం చెప్పాం. 5కి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటే పద్మ 5కి ఏ అవార్డు ఇవ్వడం జరిగింది? పద్మ విభూషణ్. 1+3+1 5. తర్వాత 13కి ఏటి ఇవ్వడం జరిగిందంటే పద్మభూషణ్. ఇదండి సార్. 13 పేర్లు ఉన్నాయి. ఈ 13 పేర్లు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ముమ్మట్టు ఆర్టిస్ట్ కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా 13 కూడా నోట్స్ రాయాలి. ఎందుకంటే 5కి కోడ్ ఇచ్చా. ఈ 13 కూడా మనం డైలీ క్లాసుల్లో కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 13 పేర్లు కూడా. నెక్స్ట్ వన్ రిమైనింగ్ 113 మంది ఎవరు? పద్మశ్రీ. రోహిత్ శర్మ వీళ్ళందరూ ఇటువంటి వ్యక్తులు. ఇదంటే మనకి క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇదిగోండి సార్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ స్వీకరిస్తున్న జస్టిస్ కేటీ థామస్. ఇప్పుడే మనం మాట్లాడాం. పద్మభూషణ్ అందుకుంటున్న క్యాన్సర్ వైద్య నిపుణులు నోరీ దత్తాత్రేయుడు అని మనం గమనించాలి. ఇది పద్మభూషణ, అది పద్మ విభూషణ్ థామస్. మరి 66 మందికి పురస్కారాలు ప్రదానం చేయడం జరిగిందని మనం మాట్లాడాము. ఇక్కడ పద్మశ్రీ పురస్కారము నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కూడా ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ చూసుకునే రాజేంద్ర ప్రసాద్ ఇతను మురళీమోహన్. అంటే రాజేంద్ర ప్రసాద్కి మురళీమోహన్కి మనకు ప్రధానంగా పద్మశ్రీ వచ్చాయని గమనించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఇదండి సార్. మొత్తం మనకి ప్రధానంగా పద్మ వైభవం. ఇవి డీటెయిల్గా ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే రాజేంద్ర ప్రసాద్కి, మురళీమోహన్కి వీళ్ళందరూ కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో అత్యున్నతమైన ఈ 4 పురస్కారాలు అంటే ఈ భారతరత్న మాత్రమే ఇవ్వలేదు. మిగిలిన అవార్డులు కూడా ఈ పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ. క్రికెటర్ రోహిత్ శర్మ, హాకీ క్రీడాకారుడు సవిత వీళ్ళకి పద్మశ్రీ వచ్చాయి. ఇది అడుగుతాడు సార్. క్రికెటరు రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డు గ్రహీత. మరి అదే విధంగా తీసుకుంటే హాకీ క్రీడాకారిణి సవితకు పద్మశ్రీ అందుకున్నారని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. దీనికి ముఖ్య అతిథులుగా నరేంద్ర మోడీ గారు వచ్చారు. అదేవిధంగా తీసుకుంటే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రావడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే రాష్ట్రపతి మనకి ప్రధానంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అటెండ్ అయ్యారు. మరి స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా రావడం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా అండ్ పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వన్ జియో మైసూర్. ఈ జియో మైసూర్ జొన్నగిరిలోని గోల్డ్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. గోల్డ్. ఎందుకంటే భారతదేశంలో గోల్డ్ ఉత్పత్తిలో ప్రధాన కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంది. కర్ణాటకలోని గోల్డ్ బాగా ఎక్కువగా ఉత్పత్తి, గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది కర్ణాటకలోని. అలాగా మనకి ప్రధానంగా ఈ జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు బంగార భవిష్యత్తును ఆవిష్కరిద్దాం అంటే స్వతంత్ర భారతదేశంలో ప్రైవేటు బంగారు మైనింగ్ ప్రాజెక్టు. అంటే బంగారాన్ని శుద్ధి చేయడం. ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళంటే రోజుకు 1000 టన్నులు మాత్రమే సామర్థ్యం గల బంగారాన్ని శుద్ధి చేస్తే ఇప్పుడు దాని కెపాసిటీ పెంచారు. అంటే రోజుకి 2500 టన్నులు సామర్థ్యాన్ని పెంచుతూ వీటిని బంగారాన్ని శుద్ధి చేయాలని కర్మాగారాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. అదే సార్ ఇక్కడ మనం ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇదిగోండి సార్, జియో సూపర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. ప్రధానంగా ఇదంటే సార్ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా శంకుస్థాపన చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలోని జియో మైసూర్ సర్వీసు ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ
ఏర్పాటు చేసిన బంగారం తయారీ కర్మాగారం డ్రోన్ చిత్రం ఇది. మరి ఈ చిత్రంలో దీని విజువల్స్ చూపించడం జరిగింది. జనరల్గా బంగారం అనేది అనంతపురం జిల్లాలో రామగిరిలో పుష్కలంగా దొరుకుతుంది. మరి అదేవిధంగా కర్నూలులో కూడా కొన్ని వేల ఎకరాల్లో బంగారం ఉంది. దాన్ని తవ్వే అవకాశం అనేది ఈ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ బంగారు తయారీ కర్మాగారం ఈ రివ్యూ కూడా చూపించడం జరిగింది. ఏదైనా ఇప్పుడు అనంతపురం జిల్లాలో కరూరులో వజ్రాలు బాగా దొరుకుతాయి, మరి మధ్యప్రదేశ్లో పన్నాల వజ్రాలు బాగా దొరుకుతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రామగిరిలో బంగారం బాగా దొరుకుతుంది. అక్కడే కాదు, మరి కర్నూలు జిల్లాలో కూడా బంగారం అనేది బాగా దొరుకుతుంది. ఇదిగోండి, స్వతంత్ర భారతదేశంలో ప్రైవేటు బంగారం మైనింగ్ ప్రాజెక్టు బంగారు శుద్ధి కర్మాగారం ప్రారంభోత్సవం. ఎక్కడ? కర్నూలు జిల్లాలోని. ఎక్కడ సార్ అంటే ఏ మండలం అంటే తొగ్గలి. ఈ తొగ్గలి మండలంలోని జొన్నగిరి గనుల నుంచి బంగార ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కళ సహకారం అయ్యిందని ఈరోజు మనకు స్టేట్మెంట్ రావడం జరిగింది. ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్ళ కాలం బట్టి ఆ ఏరియాలో బంగారు గనులు ఉన్నాయి. ఎక్కడ? కర్నూలు జిల్లాలోని ఈ తొగ్గల మండలంలోని ఈ జొన్నగిరి వద్ద ఉన్నాయి. వాటిని వెలికి తీయాలని మన జియోలాజికల్ సర్వే ఆఫ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటి సార్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ నిపుణులు సర్వే చేపట్టి భారీ ఎత్తున బంగారు ఖనిజం ఉందని చెప్పారు. ఎక్కడ అడుగుతాడు? కర్నూలు జిల్లాలోని జొన్నగిరిని గుర్తుపెట్టుకోవాలి. మీ ఒక జొన్నగిరే కాదు, పక్కన ఉన్న ఎర్రగుడి, ఆ పక్కన ఉన్న పగిడిరాయ గ్రామాల్లో బంగారు గనులు చాలా ఉన్నాయి. మరి ఉన్నాయని తేలడంతో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రధానంగా జియో మైసూర్ ఈ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006లోనే ఇక్కడ ఇన్ని ఎకరాలు అంటే 1477.24 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి పొందింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉందో మరి అనుమతులు అనేవి అప్పుడు రాలేదు. లేకపోతే ఎప్పుడో అనుమతులు 2006లోనంత రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ప్రధానంగా అనుమతులు చేపట్టాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బ్రేక్అవుట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవరైతే జియోలాజికల్ సర్వే వాళ్ళు జొన్నగిరితో పాటు మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని గోల్డ్ అనేది విపరీతంగా ఉంది. మేము ఇది ప్రభుత్వ ఆర్డర్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఎందుకంటే బంగారు ఉత్పత్తి కేంద్రంగా ఏపీ రేపు రాబోతుంది. అనంతపురం జిల్లాలో రామగిరిలోని బంగారు నిల్వలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కర్నూలు జిల్లాలోని ప్రధానంగా తీసుకుంటే జొన్నగిరి ప్రాంతంలో విపరీతమైన బంగారు నిల్వలు ఉన్నాయని చెప్పడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే సార్, జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా మారుస్తామని చంద్రబాబు నాయుడు గారు జొన్నగిరి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసిన బంగారాన్ని అదేవిధంగా తీసుకుంటే ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విజువల్స్లో చూపించడం జరిగింది. మంత్రి పార్థసారథి వీళ్ళందరూ. ఇది కూడా సార్ జొన్నగిరి బంగారు ఉత్పత్తి కర్మాగారం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా తీసుకుంటే భవిష్యత్తులో జొన్నగిరి అనేది ఒక స్వర్ణగిరిగా మారుతుంది. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ 15,000 కేజీలు ఉత్పత్తి చేసేలా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి జొన్నగిరి. ఇదండి. నెక్స్ట్ వన్ మనకి దీని తర్వాత మాట్లాడవలసింది ఏంటి సార్ అంటే బ్రిటన్. ఇదండి సార్, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్. నిన్నే మనకు జరిగింది G7. 52వ G7 ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఫ్రాన్స్లో జరిగిన G7 సమ్మిట్కి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కైర్ స్టార్మర్ హాజరవడం జరిగింది. హాజరైన కొద్ది రోజుల తర్వాత అతనిపైన అనేక ఆరోపణలు రావడము, ప్రభుత్వాన్ని సక్రమంగా నడపలేకపోవడము, ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణలు రావడం వల్ల నేను ఆ పదవికి రాజీనామా చేస్తానని చెప్పాడు. గుర్తుపెట్టుకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 ఏళ్లలోని 6 ప్రధానులు అవుట్ అయిపోవడం జరిగింది. ఓన్లీ 10 ఇయర్స్లోనే బ్రిటన్ సీఎంగా పదవికి స్టార్మర్ రాజీనామా. మరి రేసులో చాలామంది ఉన్నారు. అందులో బెస్ట్ ఎవరంటే ఆండీ బర్న్హోమ్. గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ ఎవరంటే ఈ ఆండీ బర్న్హమ్. బర్మింగ్హామ్ ఎలాగంటామో బర్న్హమ్. ఇతను రేసులో ఉన్నారు. 10 ఏళ్ల వ్యవధిలోని దాదాపు చూసుకుంటే 10 ఏళ్ళ 6 ప్రధానులు అవుట్. ప్రజెంట్ రేసులో ఉన్నారు. ఇక్కడ స్టార్మర్పు ఇతనిపై వచ్చిన అవినీతి. స్టార్మర్ ఏ పార్టీ అంటే ప్రజెంట్ మొన్నటి వరకు ఉన్న ఈ G7కి హాజరైన ఈ స్టార్మర్ లేబర్ పార్టీ. గుర్తుపెట్టుకో, లేబర్ కాబట్టి ఈ లేబర్ పార్టీకి చెందిన ఈ స్టార్మర్ ఎవరు? స్టార్మర్. బ్రిటన్ ప్రధాని రేసులో పార్టీ నేత ఆండీ బర్న్హోమ్. చాలా 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 ఇంపార్టెంట్. 10 ఏళ్ల వ్యవధిలో బ్రిటన్ 7వ ప్రధానిగా చూడబోతున్నాం. ప్రస్తుత ప్రధాని కైర్ స్టార్మర్ సోమవారం రాజీనామా చేశారు. ప్రధాని పదవి లేబర్ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఎవరు సార్ అంటే ఈ కైర్ స్టార్మర్. మరి రాబోతున్న వ్యక్తి ఎవరంటే లేబర్ పార్టీ అధ్యక్షత పదవి బ్రిటన్ ప్రధాని రేసులో పార్టీ నేత ఆండీ బర్న్హామ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి హౌస్ ఆఫ్ కామన్స్ మరి బ్రిటన్లో ఎగువ సభ అంటాం దాన్ని, అది కొద్దిగా మనకి వెలుగులోకి వచ్చిందని గమనించాలి. మరి బ్రిటన్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే మార్గరెట్ థాచర్. రెండవ మహిళా ప్రధానమంత్రి ఎవరంటే థామస్. రెండవ మహిళా ప్రధానమంత్రి బ్రిటన్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్. రెండవ ప్రధానమంత్రి తెరీసా మే, సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద బ్రిటన్. మరి అలాగే మూడవ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇటీవలే రాజీనామా చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మూడవది. కాబట్టి బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్. ఎవరు? మార్గరెట్ థాచర్. సెకండ్ మహిళా ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే సెకండ్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద బ్రిటన్ తెరీసా మే. థర్డ్ తీసుకుంటే లిజ్ ట్రస్ 2022లోని బ్రిటన్ థర్డ్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యారు. తర్వాత ఈవిడ కూడా 49 డేస్ బిఫోర్ స్టెప్పింగ్ డౌన్ ఈవిడ కూడా దిగిపోవడం జరిగిందని గమనించాలి. బ్రిటన్కి ముగ్గురు మాత్రమే మహిళలు ప్రధానంగా చేశారు. ప్రజెంట్ ఎవరంటే కైర్ స్టార్మర్. మరి ఈయన కూడా రాజీనామా చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సార్ 10 ఏళ్ల వ్యవధిలోని ప్రధానంగా 7వ ప్రధాని చూడబోతున్నాము. అంటే ఒక 10 ఏళ్ల వ్యవధిలోనే 6 మారారు, 7వ వ్యక్తి రాబోతున్నారు. మరి ఈ కైర్ స్టార్మర్ ప్రధాన పదవికి రాజీనామా చేశారు. మరి లేబర్ పార్టీ అధ్యక్ష పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త ప్రధాని ఎన్నిక జరగబోతుందని మనం గమనించాలి. ఇది ప్రధానంగా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారి నాయకు, శ్రీలంక. భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. ఇక్కడ బ్రిటన్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇవన్నీ మాట్లాడేసాం. ఇప్పుడు జోన్నగిరి ఏ డిస్టిక్లో ఉంది, ఎవరు ప్రారంభించారు, ఈ కర్నూలు, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మన వార్తల్లోని ప్రధాన అంశం ఏంటంటే గుప్తుల కాలం నాటి స్నానఘట్టం. ఇది వెలుగులోకి వచ్చింది. ఏ జిల్లా అడుగుతాడు. ఇది బీహార్లోని నలంద విశ్వవిద్యాలయ సమీపంలో ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకుల సున్నపు పూతతో నిర్మించిన 1600 సంవత్సరాలు నాటి స్నానఘట్టము బయటపడింది. ఎక్కడ అడుగుతాడు, గుర్తుపెట్టుకో. నలంద విశ్వవిద్యాలయం శిథిలాలకు. అంటే ప్రధానంగా ఇది ఎక్కడ సార్ అంటే బీహార్లో. ఏ రాష్ట్రంలో వెలుగులో వచ్చింది? ఇటీవల కాలంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టం ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది అంటే బీహారు నలంద విశ్వవిద్యాలయ సమీపంలోని అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఎందుకంటే ఇది హిస్టరీ పరంగా మనం చెప్పుకోవచ్చు. సముద్ర అడుగున డేటా సెంటర్. ఇంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్లు తీసుకొస్తున్నారు. కానీ సముద్రం అడుగున డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నది ఏ దేశం అంటే చైనా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి విజువల్స్లో కనబడుతున్న నీటి అడుగున డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేయనున్నారు. చేసే ఆలోచన అనేది చైనా కలిగిందని గమనించాలి. సముద్రపు నీటిని ఉపయోగించి చల్లబరచడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ అవి ఎక్కువ దూరం విస్తరించవు. కాబట్టి ఇటీవలి కాలంలో సముద్రం అడుగు భాగమున డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన దేశం మీద అడుగుతాడు చైనా. గుర్తుపెట్టుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ తూర్పు రైల్వే. ఈ తూర్పు తీర రైల్వే లైన్కు రక్షణంగా కవాచ్. అసలు కవాచ్ అంటే ఏంటి సార్? ఏదైనా మంచు ప్రదేశాల్లో కానీ విపరీతమైన స్నో ఉన్నప్పుడు, విపరీతమైన ఏదైనా సరే మనకి ట్రాక్ పైన ఏదైనా అంతరాయం కలిగినప్పుడు, ఏదైనా 2 ట్రైన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ కవాచ్ అనేది కాపాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ట్రైన్ డ్రైవర్కి వెళ్ళడము. 2 ట్రైన్లు అనేది పట్టాలపైన ముందుగా అత్యవసరం అంటే ఏదైనా జరగవచ్చు, ప్రమాదం జరగవచ్చు. ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి ట్రైన్ అనేది ఆగడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైనది. ప్రధానంగా తూర్పు తీరంలో 631 కిలోమీటర్లు మార్గంలో భద్రతా సామర్థ్యం పెంపుకు 270 కోట్ల రూపాయలు కేటాయించేందుకు భారత రైల్వే శాఖ ఆమోదించిందని మనం గమనించాలి. మరి స్వదేశ సాంకేతిక ఈ కవాచ్ అనేది ప్రధానంగా మన స్వదేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ అంటే భువనేశ్వర్. మరి ఈస్ట్ కోస్ట్లో 6 ముఖ్యమైన రైల్వే విభాగాలు ఉంటాయి. మరి వీటిలోని బొబ్బిలి, సాలూరు, నెక్స్ట్ వన్ ఈ భగవపాల్, బుధాపంకు, నెక్స్ట్ వన్ హరిదాస్పూర్, పారద్వీపు, కుర్దా రోడ్డు, అదేవిధంగా నౌపాడు, గురుపూరు, అదేవిధంగా తీసుకుంటే లాంజగర్ రోడ్డు, జునాగర్,
ఇటువంటి విభాగాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కవాచ్ అనే ట్రైన్స్కి 2 ట్రైన్ల మధ్య యాక్సిడెంట్ జరగకుండా ఈ కవాచ్ అనే కార్యక్రమానికి 270 కోట్ల రూపాయల ఆ ట్రాక్ యొక్క సామర్థ్యము, ఆ ట్రాక్లోని ప్రధానంగా అటువంటివి టెక్నాలజీని ఏర్పాటు చేయడం. ఎందుకు సార్ అంటే ప్రధానంగా రైల్లో రక్షణతో పాటు ఒకదానికి మరొకటి ఢీకొట్టకుండా నివారించడానికే ఇది ఉపయోగపడుతుంది. పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇటువంటి 2 ట్రైన్లు వచ్చినప్పుడు డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా అందుతుంది దీనివల్ల. ఎందుకంటే రక్షణ కవాచ్ అనేది ఎదురెదురు ట్రైన్లు పొగమంచు వల్ల పొగమంచు ఎక్కువ ఉంటే ఇమీడియట్గా ఆపండి, ఆ ప్రయాణం అనేది సురక్షితం కాదనేది ఈ కవాచ్ అనేది ఇన్ఫర్మేషన్ ఆ రైల్వే డ్రైవర్ తెలియజేస్తుంది. ప్రజెంట్ భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుర్తుపెట్టుకోవాలి. రైల్వే మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది ఐసీఎఫ్ అన్నాం. ఐసీఎఫ్ అంటే ఏంటి సార్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇకపై వందే భారత్ స్లీపర్ తయారీ చెన్నైలో కూడా తయారు చేస్తారు. వందే భారత్ స్లీపర్ ఇది జనరల్గా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎలాగ ఉంది, పెరంబూర్ తమిళనాడు. ఆ తమిళనాడులో ప్రధానంగా మనకి ఇందులో విజువల్స్లో కనిపిస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు మరి ఎక్కడ ఇటీవల కాలంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను భారతదేశంలో ఎవరు తయారు చేస్తున్నారు? ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. మరి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది, ఇక్కడ చెన్నైలో ఉంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మరో కీలక మైలురాయి. ఎందుకంటే వందే భారత్ ప్రధానంగా స్లీపర్ కోచెస్ అని తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ తమిళనాడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల పంజాబ్, డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి ఉత్తరప్రదేశ్, డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పాటియాల పంజాబ్. భారతదేశంలో రైలు చక్రాలు ఎక్కడ తయారు చేస్తారు? బీహార్లో చాప్రా. రైలు చక్రాలు ఇరుసులు ఎక్కడ తయారు చేస్తారు? కర్ణాటకలో యలహంక. అలాగా ఇక్కడ వందే భారత్ స్లీపర్ కోచెస్ కూడా చెన్నైలోని ఈ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేయనున్నదని నువ్వు గమనించాలి. ఇది ప్రధాన వార్తల్లో ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, నెల్లూరులోని పిఎం శ్రీ అంటే ప్రధానమంత్రి శ్రీ విద్యాలయానికి అవార్డు వచ్చింది. ఎక్కడ చూడు నెల్లూరులోని. ఎందుకు? ఎలాగ చిన్నపిల్లలు అనేవాళ్ళు పార్లమెంటు వ్యవహారాలు వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క సమావేశాలు అనేవి లైవ్లో మనం చూస్తాం. సమావేశాలు పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ అవి జనరల్గా తీసుకుంటే పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే జాతీయ యువ పార్లమెంట్లో బాగా మాట్లాడే శక్తి కొంతమంది పిల్లలకు ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇండియా మొత్తం. అలాగా జాతీయ యువ పార్లమెంటు పోటీల్లో నెల్లూరులోని పిఎంసి కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ సంస్థలో మొదటి స్థానం సాధించింది. వెరీ 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 ఇంపార్టెంట్. పిఎం శ్రీ విద్యాలయానికి అవార్డు రావడం జరిగింది. ఇది నెల్లూరులో ఉందని గుర్తుపెట్టుకోవాలి. మొదటి బహుమతి సాధించింది పార్లమెంటు లైబ్రరీ భవనంలో జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో గురువారం ఈ బహుమతులను ప్రధానోత్సవ కార్యక్రమాల్లో ఇవ్వనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానం తీసుకుంటే పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను ప్రదానం చేయనున్నారు. 2025-26 గాను ఈ నిర్వహించిన 36వ ఇది అడుగుతాడు ఎన్నో అంటే 36వ ఈ 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల్లో గెలుపొందిన జిల్లా ఏదడుగుతాడు? నెల్లూరు జిల్లా. గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్లో విద్యార్థుల యొక్క టాకింగ్ వాక్చాతుర్యం చూపించడం ఇది ప్రధాన విధి. నెక్స్ట్ మనం గమనించుకుంటే భారత్లో ఒలింపిక్ తేదీ 2029. అయితే జనరల్గా ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. మరి 4 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరిగితే మనకి చిన్న కోడ్ చెప్తాను చూడండి సార్. ఒలింపిక్స్ 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. పాలు బే అనేది కోడ్. అంటే ఇక్కడ ఒలింపిక్స్ అనేవి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి అన్నాం. పాలు బే అన్నాం. పా అంటే పారిస్, లా అంటే లాస్ ఏంజల్స్, బ్రెస్బెన్ అంటే మొన్న జరిగాయి 2024లో జరిగిపోయాయి ఒలింపిక్స్. అవి ఎన్నో ఒలింపిక్స్ సార్ అంటే మొన్న జరిగినవి 33వ ఒలింపిక్స్, ఇవి 33 ఒలింపిక్స్. నెక్స్ట్ 2028లో అమెరికాలో జరగబోతున్నాయి 34వ ఒలింపిక్స్. తర్వాత 2032లో జరగబోతున్నాయి, అది 35వ ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్. తర్వాత 2036లో 36వ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఒకప్పుడు ఇండియాలో ప్రకటించారు. ఎవరు? 9వ IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి ఇప్పుడు ఈ అవకాశం జర్మనీ, ఖతరు, రకరకాల దేశాలు పోటీ పడుతున్నాయి. అంటే మొన్న పారిస్లో జరిగే 33వ ఒలింపిక్స్,
నెక్స్ట్ అమెరికాకి షెడ్యూల్ ఇచ్చారు లాస్ ఏంజల్స్లో 2028 34వ ఒలింపిక్స్. ఆ నెక్స్ట్ ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ కూడా షెడ్యూల్ ఖరారైపోయింది, అది 35వ ఒలింపిక్స్ 2032లో. కాబట్టి వాడు గుర్తుపెట్టుకో, ఇక్కడ మనకి ఈ ఒలింపిక్స్ అనేవి 2036లో జరగబోయే ఈ 36వ ఒలింపిక్స్ అనేవి ఇండియాకి అవకాశం ఇస్తారా లేదనేది 2029లో తేలుతుంది. ఎందుకంటే పోటీగా ఇదిగోండి సార్, పోటీగా జర్మనీ ఉంది, ఖతర్ ఉంది, అదేవిధంగా దక్షిణాఫ్రికా ఉంది, తుర్కియా ఉంది. జర్మనీ ఎందుకంటే 1936లో ఒలింపిక్స్ ఎట్లాంటి టైంలో నిర్వహించింది, మళ్ళీ 2036 అంటే 100 ఏళ్ళు అవుతుంది, మాకు అవకాశం ఇవ్వాలని ప్రజెంట్ ఐఓసీ చైర్మన్ క్రిస్టీ కోవెంట్రీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ఏదనేది 2029లో అని తేలుతుంది. ఒకవేళ 36వ ఒలింపిక్స్ నిర్వహిస్తే 2036లో 36వ ఒలింపిక్స్ నిర్వహిస్తే అవి ఎక్కడ జరుగుతాయి అమ్మంటే, అవి ఎక్కడ జరుగుతాయి అంటే ఇండియాకి అవకాశం ఇస్తే అహ్మదాబాద్లో జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ మనం నెంబర్ 1 బౌలర్గా శ్రీచరణి, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి గుర్తుపెట్టుకో. ఐసీసీ మహిళా T20 బౌలర్లోని ర్యాంకింగ్స్లో తెలుగు అమ్మాయి శ్రీచరణి నెంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్ మన కడప అమ్మాయి మన వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడింది కాబట్టి శ్రీచరణి గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మనం మాట్లాడాము, మనకి ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మన ఉమెన్స్ కెప్టెన్, ఆవిడ కూడా 200 T20 మ్యాచ్లు ఆడి రికార్డ్ని క్రియేట్ చేసిందని. నెక్స్ట్ వన్ ఆపరేషన్ టైగర్. ఏంటి సార్ అంటే సిందే శివసేనలో చేరిన 6 ఉద్ధవ్ సేన ఎంపీలు, వీళ్ళు టార్గెట్ మహారాష్ట్ర 6 ఎంపీలను వీళ్ళ పార్టీలో చేర్చుకోవడమే టార్గెట్. సిందే శివసేనలో చేరే వాళ్ళు యాక్చువల్గా ఉద్ధవ్ సేన ఎంపీలను ఈ సిందే శివసేనలో చేర్చుకోవడం ప్రధాన ఉద్దేశం. 2024లో లోక్సభ ఎన్నికల్లో శివసేన బీజేపీ కూటమిగా వ్యతిరేకంగా పోటీ చేసి వీరంతా ఉద్ధవ్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఎప్పుడు 2024లో ఆ ఉద్ధవ్ పార్టీ తరపున ఎన్నికైన 6 ఈ సిందే శివసేనలోకి చేర్చుకోవడం వీళ్ళ టార్గెట్. దానికి ఆపరేషన్ టైగర్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. వీళ్ళే సార్ ఇదన్న ఆపరేషన్ టైగర్ పూర్తి సిందే శివసేనలో చేరిన 6 ఉద్ధవ్ ఎంపీలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశాలుగా మనం భావించాలి. ప్రతి అంశాన్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది. చూసుకుని ప్రతి అంశాన్ని అవార్డ్స్, ప్రధాన రాష్ట్రీయ అంశాలు, క్రీడా అంశాలు, జాతీయ అంశాలు, ప్రతి అవార్డుని కూడా డీటెయిల్గా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అనడం. గుడ్ నైట్.